ఇదండి కోళ్ళ ఫారం లోపల అది కంట్రోల్ ప్యానల్ మొత్తం అంతా కూడా సెట్ను కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ నుంచినే ఆపరేట్ చేయొచ్చు. లోపల కంట్రోల్ ప్యానల్లో డేస్ అదంతా డిస్ప్లే అవుతుంది. అన్ని అంశాలు అందులోనే ఉంటాయి. ఆ విధంగా ఆన్ చేయాల్సి ఉంటుంది కింద స్విచ్ ద్వారా. అది ఆన్ అయిన తర్వాత ఆ విధంగా చూసుకోవాలి. టెంపరేచరు తర్వాత డిస్ప్లే ఆ విధంగా ఉంటుంది. దాంట్లో పెంచుకోవడము తగ్గించుకోవడం అనేది బటన్స్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటుందండి. కంట్రోల్ ప్యానల్లోనే ఈ డిజిట్స్ అన్నీ కూడా అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అక్కడే మనకు అన్ని వివరాలు సవివరంగా తెలిసిపోతాయి. అది కంట్రోల్ ప్యానల్లో వన్ ఆఫ్ ద పార్ట్. తర్వాత ఇది లోపల ఫీడ్ వేసుకోవడానికి ఇప్పుడు క్లీనింగ్ జరుగుతుంది. షెడ్ అంతా కూడా క్లీన్ చేయిస్తున్నాము. ఇది కూలింగ్ ప్యాడ్ అండి. లోపల భాగం చూపిస్తానన్నాను గత వీడియోలో, ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు క్లీనింగ్ దశలో ఉంది. ఇది ఫీడ్ అందులోనే వస్తుంది. అంత ఆటోమేటిక్ సిస్టమ్ ఇది. అలా కూలింగ్ ప్యాడ్, వాటర్ లైన్లు అన్నీ ఉంటాయి. తర్వాత పైన పట్టలాగా కట్టాము మేము. అప్పట్లో అది ఉండేది. 2020వ సంవత్సరంలో ఓపెన్ చేయబడింది. ఇప్పుడు దాదాపుగా 6 సంవత్సరాలు అవుతుంది. పైన ఇప్పుడు లేటెస్ట్ మోడల్ రేకులు వచ్చాయి. అప్పట్లో రేకులు ఉపయోగించలేదు కాబట్టి మేము మా షెడ్డుకు ఇదే వేసాము. పట్టల ద్వారా పైన మోల్డ్ వేయడం జరిగింది. కిందంతా కూడా కొంచెం ఇవంతా క్లీన్ చేస్తున్నారు కాబట్టి అన్నీ కింద పడిపోయాయి. అవి మళ్ళీ క్లీన్ చేసి పరిశుభ్రంగా ఆ విధంగా క్లీన్ చేయాలి. ఎక్కడ డస్ట్ లేకుండా ఎంత పరిశుభ్రపరిస్తే పంట అంత బాగా దిగుబడి వస్తుంది. కాబట్టి ఇవి లాస్ట్లో చివరిలో ఫ్యాన్లు కూడా ఉన్నాయి. 8 ఫ్యాన్లు ఉంటాయి. అది చివర్లో కంట్రోల్ ఫ్యాన్లు. అది దాని ద్వారా అన్నీ కూడా